శ్రావణ మాసం వస్తే పూజలకి ఎంత ప్రయారిటీ ఇస్తామో క్లీనింగ్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తాం కదా. ఫస్ట్ అయితే నేను కిచెన్ నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కువ యూసేజ్ చేసేది మనం కిచెన్నే కాబట్టి ఎక్కువ గ్రీజు ఆయిల్స్ మరకలు అన్నీ కిచెన్లోనే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు శుభ్రం చేస్తారో ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు తెలిసినంత వరకు మేమైతే సంక్రాంతికి ఒకసారి, శ్రావణ మాసంకి ఒకసారి ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తాము. ఒకవేళ ఓపిక చేసుకుంటాం, లేదంటే లేదు. ఇన్నాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఇత్తడి పాత్రలు తీసి అవన్నీ తోమి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఎత్తిపెట్టేసేవారనమాట. అది ఎందుకు చేస్తారో నాకు తెలీదు. అప్పట్లో ఏంటంటే ఇత్తడి, రాగి వాటిలోనే కుక్ చేసేవారు కదా. అవన్నీ తోమడానికి చాలా టైం పట్టేది, చేతులు పడిపోయేవన్నమాట. ఇప్పుడైతే అంత సీన్ లేదు. మనకున్న కిచెన్ ఐటమ్స్ని డీప్ క్లీన్ చేసుకొని దాన్ని డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. మనం పూజ చేసుకునే లక్ష్మీదేవి అమ్మవారికి మనమే కాదు మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మనము నీట్గా డీప్ క్లీన్ అది చేసుకొని పూజ అనేది చేసుకుంటాం అనమాట. అంతేకాదు మన ఇంటికి పూజ అనగానే నలుగురు ఐదుగురు ముత్తైదువులు రావటం, చుట్టాలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వచ్చి చూసినప్పుడు కూడా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా. అందువల్ల కూడా ఇదొక డీప్ క్లీనింగ్ ఆచారం అనేది అప్పటి నుంచి అలా వచ్చిందనమాట. అప్పటి రోజులేమో కానీ ఇప్పటి రోజుల్లో అయితే క్లీనింగ్ కోసం బోల్డ్ అన్ని గ్యాజెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఈ చిన్న చిన్న వస్తువులే చాలా హెల్ప్ఫుల్గా అవుతున్నాయి. నేనైతే మా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.